హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 13th జూన్ 2025. ఈ రోజు మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే మార్కెట్ నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒక రైజ్ వచ్చిన తర్వాత హయ్యర్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. తర్వాత వచ్చేసి 25,070 అనే లెవెల్ ఏదైతే బ్రేక్ అయిందో తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ విత్ ఇన్ ద రేంజ్ ఏదైతే మనకు గ్యాప్ అనుకున్నామో గ్యాప్ రేంజ్లో ట్రేడ్ అయింది. అంటే మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసినట్లు ఏదైతే సపోర్ట్ అనుకున్నామో 25,070 సపోర్ట్ అనుకున్నామో ఇన్ కేస్ సపోర్ట్ బ్రేక్ అవుతే ఏదైతే గ్యాప్ ఉందో 25,030 అనేది గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ అవ్వడానికి హయ్యర్ ప్రాబబిలిటీస్ అనుకున్నాము. ఇన్ కేస్ ఈ గ్యాప్ ఏదైతే 25,030 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే పానిక్ సెల్లింగ్ అనేది రావచ్చు మార్కెట్లో. పానిక్ సెల్లింగ్ వస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,900 రేంజ్ టచ్ అవుతుంది అనుకున్నాము. ఈవెన్ అది 24,800 అంటే 820 ఆల్మోస్ట్ 820 లో టచ్ అయింది ఇవాళ నిఫ్టీ అనేది ఎప్పుడైతే పానిక్ సెల్లింగ్ బిల్డ్ అయిందో. అంటే ఒక్కసారి ఈ మార్కెట్ ను మనం అప్షర్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం చూస్తే ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్ రైజ్ తర్వాత ఏదైతే ఫ్రైడే రోజు మనకి ఏదైతే రైజ్ అయిందో రైజ్ తర్వాత మండే రోజు ఇండెక్స్ అనేది నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే 25,070 అనేది ఒక సపోర్ట్ తీసుకుని లాస్ట్ అంటే మండేలో ట్యూస్డేలో వెడ్నెస్డే అంటే 3 days లో వచ్చేసి ఆల్మోస్ట్ 25,070 రేంజ్ లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నది. అంటే ఈ సపోర్ట్ బేస్ చేసుకొని డౌన్ సైడ్ ఎవరికి అంటే మా ఇండెక్స్ లో వచ్చేసి మనం ఏదైతే మార్కెట్ ను ప్రెడిక్ట్ చేసేప్పుడు ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి ఆలోచిస్తే మనకు మార్కెట్ ను జడ్జ్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. అంటే ఎప్పుడైతే 25,070 పైన ట్రేడ్ అవుతుందో ఈ 25,000 పుట్ రైటర్స్ అంటే మార్కెట్ లో పుట్ రైటర్స్ అంటే మనకి ఏదైతే పుట్స్ సెల్ చేస్తారో హయ్యర్ ప్రైస్ లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏముందంటే 25,000 పైన మార్కెట్ ట్రేడ్ అయినంతసేపు అంటే అక్కడ నుంచి హయ్యర్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. 25,000 పైన ట్రేడ్ అయినంతసేపు ప్రీమియం డీకే వల్ల ఆప్షన్ సెల్లర్ కు ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఆప్షన్ బయ్యర్ కి ఏముంటుందంటే ఆప్షన్ బయ్యర్ అతని డైరెక్షన్ లో మార్కెట్ వెళ్తే మాత్రమే ప్రీమియం అనేది రైజ్ అవుతుంది. వేరే ఆప్షన్ సెల్లర్ కు ఎలా ఉంటుందంటే ఈవెన్ తనకు ఆపోజిట్ అంటే తను ఏదైతే పొజిషన్ తీసుకున్నాడో సైడ్ వేస్ ట్రేడ్ అయినా ప్రీమియం డీకే అవుతుంది. తను ఏదైతే ప్రెడిక్ట్ చేసిందో అంటే 25,000 పైన ట్రేడ్ అవుతుంది 25,070 పైన ట్రేడ్ అవుతుంది అనుకున్నప్పుడు 25,000 పుట్ సేల్ చేస్తే మార్కెట్ అనేది 25,000 నుంచి పైనకి వెళ్తున్నంత సేపు ప్రీమియం అంటే పుట్ సెల్లర్ ప్రీమియం అనేది డీకే అవుతుంది. ఒకసారి మనం 25,000 పుట్ ఒక్కసారి చూస్తే మండే రోజు ఏదైతే ఉందో మండే రోజు గ్యాప్ అప్ తర్వాత ఏదైతే ప్రీమియం అనేది ఉందో ఒకసారి చూస్తే మనకు ఆల్మోస్ట్ 120 రేంజ్ లో ఓపెన్ అయింది. ఇది మండే రోజు. అంటే ఇక్కడ ఇన్ కేస్ తను ఇక్కడ ఏదైతే పుట్ సెల్ చేసిండో ఫర్ ఎగ్జాంపుల్ పుట్ సెల్ చేస్తే 100 నుంచి 120 రేంజ్ లో సెల్ చేసిన అనుకున్నాం. నెక్స్ట్ డే వచ్చేసి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఇది వచ్చేసి 100 రేంజ్ వచ్చింది అంటే మళ్ళీ ఈ రేంజ్ సెల్ చేశాడు. ఈ రోజు లో ఒకసారి చూస్తే మనకు ఆల్మోస్ట్ 11 రూపీస్ లో అనేది టచ్ అయింది. అంటే ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఇక్కడ సెల్ చేస్తూ ఉంటే ప్రీమియం డీకే వల్ల తనకు ఆప్షన్ సెల్లర్ కి అడ్వాంటేజ్ ప్రీమియం డీకే అనేది టైం డీకేతోన ప్రీమియం ఏదైతే డీకే అవుతుందో అది అడ్వాంటేజ్. అంటే మనకు 120 లో సెల్ చేసిన ప్రీమియం అనేది ఈ రోజు ఒకసారి చూస్తే మనకు ఆల్మోస్ట్ 11-12 రూపీస్ లో అనేది టచ్ అయింది. అంటే అంటిల్ అన్లెస్ ఏదైతే ఆప్షన్ సెల్లర్ పానిక్ క్రియేట్ అవ్వనంత వరకు అంటే ఆప్షన్ సెల్లర్ ఎప్పుడైతే పానిక్ క్రియేట్ అవ్వనంత వరకు ఆప్షన్ లో వచ్చేసి మనకు ప్రీమియం అనేది డికే అవుతూ వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ రోజు డిస్కస్ చేసుకున్నాం ఏదైతే నిన్న వీడియోలో నిన్న డిస్కస్ చేసినట్లు ఎప్పుడైతే 25,030 కింద ట్రేడ్ అవుతే మాత్రమే పానిక్ సెల్లింగ్ వస్తుందని ఎందుకన్నానంటే 25,000 అనేది 25,030 అనేది ఒక గ్యాప్ అనేది గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఏంటంటే ఇది సపోర్ట్ అనేది బ్రేక్ అవ్వడానికి హయ్యర్ ప్రాబబిలిటీ ఉంది. అంటే ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఏదైతే ఆప్షన్ సెల్లర్ ఇక్కడ 100, 80, 120 ఈ రేంజ్ లో సెల్ చేసిన ఆప్షన్ సెల్లర్ ఏదైతున్నారో తను ఏంటంటే ఆల్మోస్ట్ 10 రూపీస్ వచ్చిందంటే 100 లో సెల్ చేసినట్టు 10-12 వచ్చిందంటే ఆల్మోస్ట్ 85-90 రూపీస్ ప్రాఫిట్ ఉండడు. అంటే తను అక్కడ షార్ట్ చేసిన కనుక ఇక్కడ ఖచ్చితంగా తను కవర్ చేసుకోవాలి. షార్ట్ కవర్ చేసుకోవాలంటే ఆప్షన్ బై చేయాలి. అంటే మనకి ఈ టైంలో మనకు ఆల్మోస్ట్ 1 o'clock ఆ టైంలో మనకి ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇది బ్రేక్ అయినప్పుడు ఏంటంటే 25,000 పుట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే తన పుట్స్ అనేది తన షార్ట్స్ కవర్ అంటే బై చేసినప్పుడు ఏంటంటే ఒకసారి మనం ఈ 1 hour క్యాండిల్ చూస్తే 115 నుంచి ఆ టైంలో ఆల్మోస్ట్ మనకు 10 రూపీస్ 11 రూపీస్ ఉన్నది 195 రూపీస్ అంటే ఆల్మోస్ట్ మనకు 12 నుంచి 195 రూపీస్ హై వరకు వెళ్ళింది. అంటే
తను పానిక్‌లో తన ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో అవి బుక్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు పానిక్ సెల్లింగ్ వచ్చింది. అదే విధంగా 25,500, 24,900, 24,950 ఈ ఈ ఎవరైతే షార్ట్స్ మన పుట్ రైడర్స్ వాళ్ళంతా పానిక్‌లో తన పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసినప్పుడు మార్కెట్‌లో మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా డౌన్ సైడ్ వచ్చింది. అంటే మనకు ఎప్పుడైనా ఆప్షన్ ట్రేడ్ చేసేటప్పుడు ఆప్షన్ సెల్లర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తను ఎక్కడ తన పొజిషన్ అనేది హ్యూజ్ క్వాంటిటీలో ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేస్తే మనకు కొంచెం ప్రాఫిట్ గెయిన్ చేయడానికి, హెడ్జ్ ఉండడానికి హైయర్ ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్స్ మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ అంటే దీనిపైన ఒక వెబినార్ కావాలని ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి నాకు కామెంట్స్‌లో పెట్టేస్తే నేను దీనిపైన వెబినార్ ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. ఈ కమ్ టు ఫ్రైడే మార్కెట్. ఒకసారి మనం ఈరోజు మార్కెట్‌ను చూస్తే ఈరోజు లో అనేది ఏదైతే ఉందో, ఈ లో అనేది ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేయాలి. ఏదైతే 25,800 అనుకోండి. ఇది ఒక సపోర్ట్ అనుకున్నాము. ఒకసారి ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకు ఏదైతే మనకి ఒక ఛానల్ డ్రా చేస్తే ఇక్కడ హై ఏదైతే ఉందో, ఈ హైస్ అన్ని కలిపి ఛానల్ ఒకసారి డ్రా చేస్తే ఆల్మోస్ట్ ఈ రేంజ్‌లో సపోర్ట్ తీసుకున్నది మార్కెట్ అనేది. అంటే మేబీ ఏదైతే ఈ రోజు లో ఏదైతే ఉందో లో సపోర్ట్ తీసుకొని దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మార్కెట్‌లో నిఫ్టీ అనేది మళ్ళీ హైయర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కొంచెం హైయర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి అంటే రేపు ఇన్ కేస్ ఈ 25,800 బ్రేక్ అవుతే ఫర్దర్‌గా ఫాల్ అనేది కంటిన్యూ ఉండొచ్చు. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,700 ఈవెన్ 660 లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ప్రీవియస్ హై ఏదైతే స్వింగ్ హై ఉందో 56,000 అనేది ఈ హై అనేది ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత హైయర్ లెవెల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది అనేది రీటెస్ట్ చేసింది. ప్రీవియస్ హై అనేది రీటెస్ట్ చేసింది. ఇన్ కేస్ ఈ 56,000 అనేది సపోర్ట్ తీసుకుంటే అంటే ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో రేపు సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే 56,000 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. రేపు అనేది కొంచెం క్రూషియల్ డే ఫ్రైడే అనేది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా అంటే మనకు క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. సేమ్ అదే విధంగా నిఫ్టీ అనేది 24,800 సపోర్ట్ తీసుకుంటే హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై చాన్స్ ఇది బ్రేక్ అవుతే 24,800 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్ గా ఫాల్ అనేది కంటిన్యూ ఉండొచ్చు. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,700, సెకండ్ వచ్చేసి 24,650 అనేది ఒక సపోర్ట్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.